హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సామ్సంగ్ గెలాక్సీ M53 5G వేరియంట్ మొబైల్ ఫోన్ అన్బాక్స్ అయితే చేయబోతున్నాము. సో సామ్సంగ్ ఏ సిరీస్ తర్వాత మనకి ఆ రేంజ్లో మంచి స్పెసిఫికేషన్తో తక్కువ ప్రైస్లో తీసుకొచ్చే మొబైల్స్ ఏమైనా ఉన్నాయి అంటే M సిరీస్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ M53 మొబైల్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాని అయితే చూడడానికి ఉంటుంది. అలాగే మనకి ఇది స్లాష్ ప్రూఫ్తో అయితే వస్తుంది అనమాట. మరొకటి ఏంటంటే ఈ మొబైల్ మనకి అల్ట్రా స్లిమ్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. పెద్ద డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ వస్తుంది. అలాగే బిగ్ బ్యాటరీ కూడా అయితే ఉంటుంది. సో ఈ మొబైల్ని ఆల్రెడీ నేను టెస్ట్ అయితే చేస్తున్నాను. సో ముందుగా మీకు అన్బాక్సింగ్ వీడియో అయితే చూపిస్తాను. ఆ తర్వాత మొబైల్ ఎలా ఉందనేది ఫైనల్గా అయితే మనం మాట్లాడుకుందాం. సో మొబైల్ బాక్స్ అయితే ఎప్పుడు రెగ్యులర్గా వీళ్ళు తీసుకొచ్చే రకంగానే బాక్స్ అయితే ఉంటుంది. బాక్స్ చూడగానే మీకు అర్థమైపోతుంది అనమాట లోపల మనకి ట్రావెల్ అడాప్టర్ స్కిప్ చేశారని. ఇక ఇటు పక్కన చూస్తే 6GB 128GB వేరియంట్ అని చెప్పి రాసింది. ఇది గ్రీన్ కలర్ వేరియంట్ అయితే సామ్సంగ్ మనకు పంపించింది. ఇక బ్యాక్ సైడ్ చూస్తే స్పెసిఫికేషన్ చార్ట్ అయితే ఏమి వీళ్ళు మెన్షన్ చేయలేదు. ఇక ఎంఆర్పీ ప్రైస్ చూస్తే మీకు 32,999 అని చెప్పేసి ఎంఆర్పీ ప్రైస్ అయితే ఉంది. కాకపోతే ఈ మొబైల్ ప్రైస్ మీకు 23,999 అంటే దగ్గర 24,000 రూపాయలు అయితే ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉందన్నమాట. ఇక బాక్స్ ఓపెన్ చేయగానే ముందుగా మనకి మొబైల్ ఫోనే కనిపిస్తుంది అనమాట. మొబైల్ ఫోన్ చూడంగానే ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పాలంటే మొబైల్ ఫోన్ మన చేతితో పట్టుకోగానే సో ఇది చాలా స్లిమ్గా అయితే ఈ మొబైల్ ఉందని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. ఇది మనకి 7.4mm థిక్నెస్తో ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. సో ఇంత పల్చగాను మొబైల్ తీసుకొచ్చినప్పటికీ సో బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలాగే వెయిట్ మేనేజ్మెంట్ కూడా బాగుందని చెప్పొచ్చు. ఈ మొబైల్ వెయిట్ కూడా మీకు 176 గ్రామ్ అయితే మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. మొబైల్ కూడా మనకి లైట్ వెయిట్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇక బాక్స్లో మనకి సిమ్ ఎగ్జెక్టర్ పిన్, టైప్ సి క్విక్ స్టార్ట్ గైడ్, అలాగే రీజనల్ లాక్ గైడ్ ఇవి అయితే మనకి బాక్స్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక మొబైల్ ఫోన్ చూసినట్టయితే బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ప్లాస్టిక్ బాడీనే. ఫింగర్స్ అయితే ఇదేమి అట్రాక్ట్ చేయట్లేదు. కొంచెం మ్యాటి ఫినిష్ లో అయితే కనిపిస్తుంది. ఈ డిజైన్ మనకి గతంలో వీళ్ళు తీసుకొచ్చిన M33 మొబైల్ ఉంది కదా, సేమ్ అదే రకమైన కెమెరా డిజైన్ అయితే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ ఈ గ్రేడియంట్ కూడా మనకి సేమ్ అదే రకంగా అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక చుట్టూ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమే కానీ మెటల్ ఫీల్ అయితే కలుగుతుందని చెప్పొచ్చు. ఇక ఇటు పక్కన చూస్తే మనకి పవర్ బటన్ అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్, సో ఈ రెండింటికి ఒకటే బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక వాల్యూమ్ బటన్స్ అయితే ఇక్కడే కనిపిస్తున్నాయి. టాప్ లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. ఇక్కడ సిమ్ స్లాట్ అయితే ఉంది. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మనకి డెడికేటెడ్ స్లాట్ తో వస్తుంది. అంటే ఒక సిమ్ కార్డ్ ని ఒక మెమరీ కార్డ్ ని మీరు ఎట్ టైం యూజ్ చేయొచ్చు, లేదంటే 2 సిమ్ కార్డ్ ని ఎట్ టైం యూజ్ చేయొచ్చు. ఇంకా అలాగే మనకి సిమ్ స్లాట్ కి వీళ్ళు గ్యాస్కెట్ ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఇది మనకి స్లాష్ ప్రూఫ్ తో వస్తుందని చెప్పి ఇక్కడైతే అర్థమవుతుంది అనమాట. మనకి రబ్బర్ సీల్ అయితే సిమ్ స్లాట్ కి అయితే కనిపిస్తుంది. ఇక బాటమ్ సైడ్ చూస్తే మెయిన్ స్పీకర్ కి టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్ అయితే ఉంది. 3.5 ఆడియో పోర్ట్ అయితే వీళ్ళు స్కిప్ చేశారు. ఇక మొబైల్ ఆన్ చేసి సెటప్ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత మీకు డిస్ప్లే అయితే మాత్రం చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి కలర్స్ ని చాలా వైబ్రెంట్ గా అయితే చూపిస్తుంది. సో డిస్ప్లేకి అయితే ఖచ్చితంగా సామ్సంగ్ విషయంలో ఎన్నిసార్లు చెప్పినా సరే తక్కువే అని చెప్పొచ్చు, ఫిదా అయిపోవాల్సిందే. ఇక బ్లోడ్వేర్ అయితే కుప్పలు తెప్పలే. సామ్సంగ్ ఎప్పుడు ఇచ్చే బ్లోడ్వేర్ అయితే ఉంది. వద్దనుకుంటే వీటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తే మీకు Android 12 తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. అలాగే One UI 4.1 సామ్సంగ్ కస్టమ్ UI అయితే రన్ అవుతుంది అనమాట. ఇక సాఫ్ట్వేర్ అప్డేట్ విషయానికి వచ్చేసరికి సామ్సంగ్ చెప్పేది ఏంటంటే 2 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఇస్తామంటున్నారు. 4 years వరకు మీకు సెక్యూరిటీ అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పి సామ్సంగ్ అయితే చెప్తుంది. ఇక అలాగే కస్టమ్ యూఐతో వస్తుంది కాబట్టి బిల్ట్ ఇన్ కాల్ రికార్డింగ్ ఆప్షన్ కూడా అయితే మీకు ఇందులో చూడడానికి ఉంటుంది అనమాట. సో ఇది ఒక మంచి విషయం చెప్పాలి. ఇప్పుడు మీకు కాల్ రికార్డింగ్ కావాలంటే ఇలాగే బిల్ట్ ఇన్ కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఉన్న మొబైల్స్నే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇక ఈ మొబైల్ మీకు 5G సపోర్ట్తో వస్తుంది అనమాట. మొత్తం 12 బ్యాండ్స్ 5G సపోర్ట్ అయితే ఈ మొబైల్ చేస్తుంది. అలాగే ఆటో డేటా స్విచ్చింగ్ ఫీచర్ను కూడా అయితే ఈ మొబైల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే ప్రైమరీ సిమ్ లో డేటా వాడుతూ ఉంటారు కదా, సో అది కనుక డేటా సిగ్నల్స్ వీక్ అయినాయి అనుకోండి వెంటనే మీకు సెకండరీ సిమ్ కి అయితే షిఫ్ట్ అయిపోతుంది. అంటే మీ వర్క్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా అయితే చూసుకుంటుంది. ఇక అలాగే మీకు వాయిస్ ఫోకస్ ఫీచర్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీరు క్రౌడ్ లో ఉండి ఎవరితో కాల్స్ మాట్లాడేటప్పుడు వాయిస్ ఫోకస్ కనుక మీరు ఆన్ చేసుకున్నారంటే మీ చుట్టుపక్కల నాయిస్ అనేది అవతల వాళ్ళకి అయితే వినబడుతుంది. మీ వాయిస్ అనేది స్పష్టంగా వాళ్ళకైతే చేరుకుంటూ ఉంటుంది. ఈ ఫీచర్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్ కి ఆకర్షణ ఈ మొబైల్ డిస్ప్లే అనమాట. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి మీకు 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED ప్లస్ 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ తో 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో 20:9 ఆస్పెక్ట్ రేషియోతో ఈ డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. సో ఈ డిస్ప్లేకి ప్రొటెక్షన్ గా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే యూజ్ చేశారు. ఈ డిస్ప్లే మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు వైడ్ 1 L1 సపోర్ట్ కూడా ఈ మొబైల్ కి అయితే ఉంది. అంటే నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ ని హెచ్డి కంటెంట్ లో అయితే వాచ్ చేయొచ్చు. ఇక వీడియో క్వాలిటీ విషయానికి వచ్చేసరికి చెప్పాను కదా, డిస్ప్లే సామ్సంగ్ డిస్ప్లే అంటేనే అల్టిమేట్. అందులో సూపర్ AMOLED ప్లస్ వైబ్రెంట్ కలర్స్ తో వస్తుంది కాబట్టి సో మీకు డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఇందులోని స్పీకర్స్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి మోనో స్పీకర్ తోనే వస్తుంది. స్టీరియో స్పీకర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. కాకపోతే డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఇచ్చారు. వీటిని మీరు
బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ యూజ్ చేసేటప్పుడు డాల్బీ అట్మాస్ అయితే మీరు ఆన్ చేసుకోవచ్చు. ఇక అలాగే మీకు 3.5 ఆడియో జాక్ అయితే మీరు స్కిప్ చేశారు కాబట్టి వైర్డ్ ఇయర్ ఫోన్స్ అయితే మీరు వాడలేరు. ఇక స్పీకర్ లౌడ్నెస్ పర్వాలేదు, మీకు మంచి లౌడే ఉందని చెప్పొచ్చు, డీసెంట్ అవుట్పుట్ ఉందని చెప్పొచ్చు ఓవరాల్ గా చెప్పాలంటే. ఇక ఈ మొబైల్ లో ప్రాసెసర్ మీడియాటెక్ డెమెన్సిటీ 900 5G ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ లో ఉంటుంది అనమాట. ఇది 6 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్. జీపీయూ చూసుకుంటే మాలి G68 Mc4 ఈ జీపీయూ అయితే ఉంటుంది. ఇక ఈ CPU అలాగే ఈ జీపీయూ పనితనం మీకు బాగుంటుంది. అలాగే గేమ్స్ కూడా ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. మీరు హెవీ గేమ్స్ కూడా మీడియం గ్రాఫిక్స్ లో అలాగే హై గ్రాఫిక్స్ లో కూడా అయితే ఈ మొబైల్లో ఆడొచ్చు. అలాగే ఈ మొబైల్లో మీకు వేపర్ కూలింగ్ ఛాంబర్ కూడా అయితే ఉంటుంది అనమాట. మొబైల్ హీట్ ఎక్కకుండా ఇదైతే మీకు చూసుకుంటూ ఉంటుంది. అంటే కూలింగ్ సిస్టమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్లో మీకు స్టోరేజ్ టైప్ UFS 2.2తో వస్తే ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. అలాగే ర్యామ్ ప్లస్ సపోర్ట్ కూడా అయితే ఈ మొబైల్కి అయితే ఉందన్నమాట. అంటే 6GB వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్కి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మొబైల్లోని కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే రేర్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్, అపర్చర్ 1.8తో అయితే వస్తుంది. ఇక సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా అండ్ ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్, అపర్చర్ 2.4తో వస్తాయి. ఒకటి మ్యాక్రో సెన్సార్ అయితే మరొకటి డెప్త్ సెన్సార్. ఇక ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది, అపర్చర్ 2.2తో అయితే ఈ సెన్సార్ అయితే వస్తుంది. ఇక కెమెరాలోని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే రెగ్యులర్ గా సామ్సంగ్ ఇచ్చే ఆప్షన్స్ మీకు కెమెరాలో అయితే కనిపిస్తూ ఉంటాయి. స్టార్టింగ్ లో మీకు ఫన్ అయితే కనిపిస్తుంటుంది. స్నాప్చాట్ లో రికార్డ్ చేసినట్టుగా వీడియోస్ అలాగే ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయగలరు. నెక్స్ట్ మీకు పోర్ట్రైట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ అయితే అడ్జస్ట్ చేసుకోగలరు. అలాగే తర్వాత ఫొటోస్ ఉంటుంది. 10x వరకు జూమ్ చేసి ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయగలరు. అలాగే వీడియోస్ లో 10x వరకు జూమ్ చేసి వీడియోస్ అయితే క్యాప్చర్ చేయగలరు. బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ యూజ్ చేసి 4K 30 frames లో వీడియోస్ అయితే మీరు రికార్డ్ చేయగలరు. ఇక నెక్స్ట్ మోర్ లో మీకు బిక్స్బై విజన్, AR జోన్, ప్రో వీడియో, సింగిల్ టేక్, నైట్ మోడ్, ఫుడ్, పనోరమా, మ్యాక్రో, సూపర్ స్లో మోషన్ అలాగే హైపర్ ల్యాప్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ కెమెరాతో తీసుకున్న కొన్ని శాంపిల్స్ అయితే మీకు ఇక్కడ నేను చూపిస్తాను. ఈ వీడియో నేను బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. సో ఇక్కడ మీరు స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉందని జడ్జ్ చేయొచ్చు, అలాగే వీడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు వింటున్న ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. సో ఆటో ఫోకస్ చూద్దాం. ఓకే 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 ఇక ఈ వీడియో వచ్చేసరికి నేను ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి మీకు వీడియో క్వాలిటీ ఏ రకంగా ఉంది, అలాగే మీకు స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉంది అనేది అయితే జడ్జ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఇందులోని బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో అయితే మొబైల్ వస్తుంది అనమాట. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి మీకు 25 వాట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ ఒకసారి అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ట్రావెల్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయరు, అది మీరు విడిగా అయితే పర్చేజ్ చేసుకోవాలి. ఇంకా సెన్సార్స్ విషయానికి వచ్చేసరికి టోటల్ సెన్సార్స్ మనకి 33 సెన్సార్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్సిలరోమీటర్, మ్యాగ్నెటిక్ జీరో, లైటింగ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, జిరోస్కోప్, సిగ్నిఫికేషన్, మోషన్, టిల్ట్, పింక్, డైరెక్షన్, ప్రాక్సిమిటీ, గేమ్ రొటేటింగ్, గ్రావిటీ, ఓరియంటేషన్. సో కావాల్సిన అన్ని సెన్సార్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు ఫేస్ అన్లాక్ కోడ్ సపోర్ట్ కూడా అయితే ఉంది. ఇక ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి పర్వాలేదు, కాకపోతే మనకి చాలా పల్చగా ఉండటం వల్ల సో మొబైల్ వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ కూడా మీకు చాలా చిన్నదైతే వీళ్ళు ఇచ్చారు అనమాట. దీనివల్ల మీకు కొన్నిసార్లు మిస్ అవుతుందేమో అని చెప్పి అనిపిస్తుంది. ఇక ఫేస్ అన్లాక్ పర్వాలేదు, మీకు బాగానే పనిచేస్తుందని చెప్పొచ్చు. ఇక కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి ఈ మొబైల్ మీకు 5G సపోర్ట్తో వస్తుంది. 12 బ్యాండ్స్ 5G సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.2తో అయితే వస్తుంది. ఇక NFC లాంటి సపోర్ట్ అయితే వీళ్ళేమి ఇందులో ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే సామ్సంగ్ A to Z సపోర్ట్ అయితే మీకు ఉందన్నమాట. ఇంకా OTS సపోర్ట్ కూడా అయితే ఉంది. మీరు పెన్ డ్రైవ్ లాంటివి ఏమైనా పెట్టుకొని యూజ్ కూడా అయితే చేయొచ్చు. ఇక ఈ మొబైల్ ఫస్ట్ ఇంప్రెషన్ గురించి మాట్లాడుకుంటే నాకైతే మాత్రం నచ్చిందని చెప్తాను. ఎందుకంటే మొబైల్ చాలా లైట్ వెయిట్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అలాగే చాలా స్లిమ్ గా ఉంటుంది. మొబైల్ డిజైన్ కూడా లుక్ పరంగా చూసుకుంటే బాగుందని చెప్పొచ్చు. చాలా కలర్ గ్రేడియంట్ కూడా మీకు ఇది గ్రీన్ కలర్ అయినప్పటికీ లైట్ గా మీకు గ్రేష్ కూడా ఇందులో మిక్స్ అయ్యి ఒక డిఫరెంట్ గ్రేడియంట్ లో అయితే
మనకి కలర్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక నాకేమైనా దీంట్లో మైనస్ అనిపించంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు చార్జర్ ఇవ్వట్లేదు, అలాగే మీకు బ్యాక్ కేస్ అయితే వీళ్ళు ఏమి ప్రొవైడ్ చేయట్లేదు. ఇంకోటి ప్రైస్ 24,000 రూపాయల దగ్గర ఈ మొబైల్ ప్రైస్ పెట్టారు. ఎం సిరీస్ అనేసరికి ఈ మధ్య ఏంటో ప్రైస్ కొంచెం బడ్జెట్ మొబైల్స్ నుంచి దాటి ఇది మిడ్ రేంజ్కి వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి అయితే అనిపిస్తుంది అనమాట. ఆ లెక్కలో వీళ్ళు ప్రైజ్లు అయితే తీసుకొస్తున్నారు. సో చూస్తాను, ఇంకా కొన్నాళ్ళైతే ఈ మొబైల్ని యూజ్ చేస్తాను. యూజ్ చేసిన తర్వాత ఫుల్ రివ్యూలో మీకు ఈ మొబైల్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే మీకు అందిస్తాను. సో ఈ వీడియోస్ ఏమి మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.